ఇందిరమ్మ ఇల్లు జుక్కల్ నియోజకవర్గంలో నేను మనకు ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో గత ప్రభుత్వంలో హయాంలో మనకు జరిగినటువంటి అన్యాయం మీకు అందరికీ తెలుసు. చాలా అన్యాయం జరిగింది. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఒకటి కూడా వాళ్ళు సరైన రీతిలో ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు నేను మీ ద్వారా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరెవరైతే ఇంతవరకు అర్హులై లిస్టులా వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇక మీదట కూడా ఎవరెవరికి రాలేదో వాళ్ళకందరికీ కూడా మేము ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అర్హత కలిగి ఉండి ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా నాకు ఇల్లు లేదు అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలా నేను కృషి చేస్తా. ఎవ్వరు అర్హులు ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది.